ధర్మవరం ఆర్ఎంపీ డాక్టర్ కోట్రెడ్డి హత్య కేసులో భార్య ఆత్మకురాలు అయ్యింది. ధర్మవరం గ్రామంలో ఈ నెల 11వ తేదీన కోట్రెడ్డిని భార్య ఆదిలక్ష్మి, చిన్న కుమార్తె ప్రగతి కలిసి దారుణంగా హత్య చేశారు. శనివారం అద్దంకి పోలీస్ స్టేషన్లో దర్శి డీఎస్పీ బాలమురళీ కృష్ణ సమక్షంలో అద్దంకి సీఏ సుబ్బరాజు, తల్లి కూతురుతో పాటు హత్యకు సహకరించిన ధర్మవరం ఎస్సీ కాలనీ వాసి ప్రాసంగిని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలమురళీ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ తన భర్త నిరంతరము శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేసేవాడని, నీవు చచ్చిపోతే నేను మరో పెళ్లి చేసుకుంటాను అని వేధిస్తుండగా 11వ తేదీన పాయసంలో నిద్ర మాత్రలు కలిపి కోట్రెడ్డికి ఇచ్చారని, నిద్రలోకి జారుకోగానే రోకలి బండతో హత్య చేసినట్లు ఆదిలక్ష్మి ఒప్పుకున్నదని డీఎస్పీ తెలిపారు. వారికి వచ్చిన సమాచారం మేరకు ముగ్గురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నారని డీఎస్పీ చెప్పారు. 11/4/2020 రాత్రి 2:15 మా సీఏ గారు నాకు ఫోన్ చేశారు. సార్, ఈ విధంగా ధర్మవరం గ్రామంలో ఎవరో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి నెలగొట్టి ఆర్ఎంపీ డాక్టర్ గారిని రాడ్డుతోనో కర్రలతోనో కొట్టి చంపారండి. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏంటంటే, మా భార్యతో ఎంతకాలమో అక్రమ సంబంధం పెట్టుకుంటావరా, నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవా అని చెప్పి అనేసి వెళ్ళిపోయినారు అనేది రిపోర్ట్, అనేది ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మావాడు ఏం చేశాడంటే వెళ్ళాడు. సీఏ గారు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే నేను కూడా 1 అవర్ నైట్ 3:34 నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంతా అబ్జర్వ్ చేసాము, చూసి అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. సీసీ కెమెరాలు, ముగ్గురు ఎలా వచ్చారు, ఎలా పోయారు, మనకి సీసీ కెమెరా అవైలబిలిటీ ఉంది, ధర్మవరానికి ఎగ్జిట్ ఉంది, ఎంట్రీ ఉంది. ఇవన్నీ వెరిఫై చేసి ఏంటంటే 8 వెహికల్స్ పాస్ అయినాయి. 8 వెహికల్స్ డేటా కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాం. అదే ఆ రోజు జరిగింది. ఆ రోజు జరిగిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసామంటే ఇంక్వెస్ట్ అయిపోయింది, బాడీని చేసాం, పిఎం అయిపోయింది. అయిపోయిన తర్వాత మరుసటి రోజు నుంచి ఈ యొక్క ఎవడు చనిపోయిన భార్య కూతురు కనపట్లేదు, ఇంట్లో లేదు, వెళ్ళిపోయారు. సరే వెళ్ళిపోయారు. దీని ముందు మేము సీన్ ఆఫ్ అఫెన్స్ అబ్జర్వ్ చేస్తే సీన్ ఆఫ్ అఫెన్స్లో మాకు కొన్ని డౌట్లు అరైజ్ అయినవి. ఆ డౌట్లు ఏంటంటే, మనిషి చచ్చిపోయిన వ్యక్తి నిలబడి ఉన్నాడు అంటే డోర్ తీస్తే ఎవరు వచ్చారు, నేను డోర్ తీసానంటే నా భర్త కూడా నిలబడుకున్నాడు, మాత్రం కోసం వచ్చిన వాళ్ళకి చెప్పింది మాస్క్ వేసుకుంటారని. అది వెరిఫై చేస్తే ఏంటంటే, నిలబడ్డ వ్యక్తిని కానీ కొడితే 6 అడుగుల పైన అర్థం చెప్పాలి. ఖచ్చితంగా ఉన్నాడు వ్యక్తి సీన్లో, పొనుకున్న వ్యక్తి తల మీద కొడితే ఖచ్చితంగా 1 ఫీట్ గోడకు మాత్రమే బెడ్ అయి ఉంది. సో మా ఇన్వెస్టిగేషన్లో, మా యొక్క సీన్ ఆఫ్ అబ్జర్వేషన్లో మనిషిని ఉంటే కొట్టారు అనేది ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చింది. అదేవిధంగా రెండోది ఏంటంటే, గురించి డోర్ తీసేసారు అంటే డోర్ ముందు వైపున పెట్టపడాలి, కానీ డోర్ మూసేసేంత దాని రకాల బ్లడ్ స్టెయిన్స్ పడదు. ఆ బ్లడ్ స్టెయిన్స్ పడితే అప్పుడు మేము అనుమానించాం. ఇది రెండోది. మూడోది వచ్చిందంటే, కారం తీసుకొని కారం డబ్బా మొత్తం చల్లేదు. చూస్తే లోపల పోతే వంటింట్లో బ్లడ్ స్టెయిన్స్ ఉన్నవి, కారం డబ్బా ఓపెన్ చేసి ఉంది, ఆ డబ్బాతో చల్లుంది. వీటిని చూసుకున్న తర్వాత ఇంకొకటి వచ్చిందంటే, నేను ముగ్గురు వ్యక్తులు కొట్టి చెప్పారు. తర్వాత నేను శ్రోతకు పడిపోయాను. 2 గంటలకు లేసాను. 2 గంటల తర్వాత నేను ఏంటంటే చేశాను. ఈ 2 గంటలు ఏమైందని ఒక డౌట్. నేను చెప్పిన దాంట్లో ఈ నేరేషన్లో 5-6 డౌట్లో మెయిన్ డౌట్లు ఇవి. వీటిలో వచ్చి 2 గంటలు ఏమైంది, 2 గంటల తర్వాత నిద్రలేసి అప్పుడు నేను పక్కన వాళ్ళని పిలిచానని చెప్పాను. ఇది అబద్ధం. 2 అవర్స్లో ఏం చేసింది అనేది ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో ఎస్పీ గారు చెప్పారు. క్లియర్ కట్గా సీన్ను చూడండి, దీన్ని చూస్తే మీకు అర్థమవుతుందని చెప్పాడు. దాని ప్రకారంగా నిజంగా చూడటం జరిగింది. సీఏ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2 అవర్స్లో ఇవి ఏం చేసిందంటే, ఆ యొక్క వెపన్ని భయంకరంగా రోజు హింసించి ఎవరితో అక్కడ ఉందో కొడుతున్నాడు. ఇప్పుడు మాలేసాడు. మాల తీసేస్తే నిజంగా చంపేటట్టే ఉన్నాడు. కాబట్టి ఈ హరాస్మెంట్ తట్టుకోలేక నేనే చంపదాం అనుకొని చిన్న కూతురికి పిలిచి, సంపంగిన వాడిని పిలిచి, అరే నిద్ర మాత్రం తెచ్చినా అంటే ఒక 50 నిద్ర మాత్రం తెచ్చిచ్చాడు. ఈ పాయసం ఉండే ఆవిడ పాయసంలో కలిపి పాయసం తినిపించింది. వాడు పాయసం ఎక్కువ తినలా, అందుకంతే తిన్నాడు. అందుకని మొత్తుగా పడిపోయినాడు. ఈ అదును చూసుకొని ఏంటంటే రోకల పడితే తల మీద కొట్టేశారు. వాడు చచ్చిపోయాడు. ఆ తర్వాత చిన్నమ్మాయి అంటే వీళ్ళ అమ్మాయి ప్రగతి, భార్య వచ్చి ఆదిలక్ష్మి ఇద్దరు చేశారు. ఈ సంపంగిని పిలిపించి ప్రసంగంతో ఏం చేశారు, అరే ఈ రోకల పడి తీసుకెళ్ళి పారేసినారా అంటే, ఈ ప్రగతిను ఈ ఇద్దరు కలిసి 2 వీలర్ మీద వెళ్ళి దాన్ని పారేసి వచ్చారు. 2 వీలర్ సీజ్ చేయడం జరిగింది, రోకల పడి సీజ్ చేయడం జరిగింది. పాయసం అయితే మాకు దొరకలేదు. అది పోతే సీన్లో కూడా బాత్రూంలో పారేసేసింది. కాస్త తెలివిగా చేసింది. అయినప్పటికీ ఏంటంటే ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు చాలా కాస్త మా సీఈ గారు
బాగా ఇన్వెస్టిగేషన్లో స్కిల్స్ అన్ని ఉపయోగించి మేము ముద్దాలు అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి ఫర్దర్ ఏమి జరగకుండా చూసుకొని కాస్త ఇష్టపడే విధంగా చేస్తాం. థ్యాంక్ యూ. అద్దంకి మండలం చక్రాపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కొటికలపూడి సీను మృతి చెందగా మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి వైసీపీ పార్టీ ఇన్ఛార్జి అశోక్ కుమార్ అద్దంకిలోని స్థానిక భవానీ సెంటర్లో ధర్నాకు దిగారు. రోడ్డు ప్రమాదం చేసిన వ్యక్తిని అరెస్టు చేయకుండా మరో వ్యక్తిని అరెస్టు చేశారని అశోక్ ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయమంటే పోలీసులు కొడతారా అని డీఎస్పీ బాలకృష్ణ, సిఐ సుబ్బరాజు అశోక్ నిలదీశారు. దీంతో భవానీ సెంటర్లో హైడ్రామా చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం కేసులో డ్రైవర్ను మార్చలేదని డీఎస్పీ తన వాదనను వినిపించారు. డ్రైవర్ను మార్చాలని ఆధారంతో నిరూపిస్తే తాను డీఎస్పీగా రాజీనామా చేస్తారని, లేకపోతే మీరు రాజకీయాల నుంచి వైదొలుగుతారా అని డీఎస్పీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న ఉదయం వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్త, అదేవిధంగా రాష్ట్ర నూర్ భాషా సంఘానికి చెందినటువంటి ఉపాధ్యక్షులైనటువంటి కొటికపూడి శ్రీనివాస్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. తల్లిదండ్రులు లేకపోయినా కానీ కుటుంబాన్ని, పిల్లల్ని కష్టపడుతూ పోషించుకొచ్చినటువంటి ఒక పెద్ద దిక్కుగా ఉండేటటువంటి శ్రీను మరణించడం పార్టీకి, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా చాలా తీరని లోటు. పోయిన మనిషిని మేము తిరిగి తీసుకురాలేకపోవచ్చు, బట్ డెఫినెట్గా పార్టీ తరపున, అద్దంకి నియోజకవర్గం తరపున మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడతాం. దానిలో ఎటువంటి సందేహం లేదు. పోలీసు వారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆధారం లేనటువంటి ఆ కుటుంబానికి పాసిబుల్ అయినంత వరకు కలెక్టర్ గారితో మాట్లాడి ఏదైనా ఉద్యోగాన్ని ఇప్పించవలసిందిగా మా తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఇష్యూకి కారణమైనటువంటి వాళ్ళ మీద తగినటువంటి చర్యలు కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాము. కొట్టిన వాళ్ళకి క్షమాపణ కావాలి. ఎవరెవరినైతే మీరు చెప్పినంతసేపు విన్నాము. కొట్టాల్సిన అవసరం ఏంటి? కొట్టాల్సిన నేను వీడియోలు పెడతాను. నేను వీడియోలు సార్ చూపించండి సార్. లంజ కొడకలారని చెప్పి కొట్టి తిట్టి కొట్టారంట. అన్నా నేను చెప్పేది నుండి, అరే అరే రే ఆ పిల్లాడు అల్లాడుతున్నాడు రా, మోచేతులు పెట్టి గుద్దుతున్నావు. నేను చెప్పేది నండి సార్, నేను చెప్పేది నండి సార్, నేను చెప్పేది నండి. లంజ కొడక అంటే మీనింగ్ ఏంటి సార్? ఇంకా ఇక్కడతో వదిలేండి. వదిలేటం కదా సార్. నేను తిడతాను వదిలేస్తారు సార్, నేను తిడతాను వదిలేస్తారు సార్. అదే సార్ వదిలేండి. మీ చేతులు పట్టుకొని చదువుతున్నా. నేను చెప్పేది కాదు, నేను చెప్పేది వినండి సార్. వినడానికే ఓపిక లేదు. లంజ కొడక అంటే ఏంటి సార్?
సార్ మీనింగ్? సార్ ఒకటి చెప్పేది సార్ మీనింగ్ ఏంటి? అది ఒక్కటి మాట చెప్పండి. మీరు ఎవరు అన్నారా? ఎవరు అన్నారు? ఇతను అన్నాడు. ఇతను అన్నాడు వచ్చింది ఒకటే, కొట్టిన వాళ్ళకి క్షమాపణ కావాలి. అది నేనేమే ఎవరెవరినైతే తీసుకెళ్ళి మీరు చెప్పినంతసేపు మేము విన్నాము. కొట్టాల్సిన వేసవి కాలంలో నీటి కొరత అనేది రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ నీటి వనరులను సంరక్షించుకోవాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ బాలమ్మ అన్నారు. అద్దెకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జనజీవన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ బాలమ్మ, ఎంపీడీఓ వరుదిని, ఎంఈఓ కేవి శ్రీనివాసరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ చివి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా ప్రతిజ్ఞ చేయించి జలజీవన్ గురించి వివరించారు. వర్షపు నీటి సంరక్షణ చేయాలి అంటే ఇంకుడు గుంతల నిర్మాణం, చెరువులు, కాలువల్లో పూడికతీత అనేది చేయించుకోవాలని బాలమ్మ సూచించారు. నీటిని సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి నీటి కొరత వేసవి కాలంలో ఉండదన్నారు. అలాగే పరిసరాలు అన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని బాలమ్మ తెలియజేశారు. మట్టిలో వేస్తే కుళ్ళిపోవాలి. అంటే మనకి అన్నం అవన్నీ మిగులుతాయి కదా, అవి కూరగాయ మొక్కలు ఎండిపోయిన ఆకులు ఇలాంటివన్నీ రెడీ చేస్తారు. మట్టిలో కుళ్ళిపోయే స్వభావం ఉన్నవని చెత్త, ప్లాస్టిక్ కవర్లు, కుట్టుకునే రేపర్లు, సూపులు, ఇరుపు సామాన్లు, ఇలాంటివన్నీ పొడి చేస్తారు. ప్లాస్టిక్ కవర్ ఏంట్రా పొడి చేస్తారు. అందుకని ఏం చేయాలంటే రోజు ఇంట్లో తడి చెత్త వచ్చి ఒక డబ్బాలో వేయడం, పొడి చెత్తని ఒక గోతాల్లో వేయడం చేయాలి. ఎట్లా వేయాలి? గోతాల్లో వేయాలి. మీ దగ్గర నోట్ బుక్స్ అయిపోయి ఉంటాయి కదా, ఆ నోట్ బుక్స్ కూడా విడిగా పెట్టుకోవాలి. మీకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు ప్రతి ఊరికి స్వచ్ఛరథం అని ఒక బండి వస్తుంది. మీ దగ్గర మిగిలిపోయిన పొడి చెత్త వస్తువులు వాళ్ళు తీసుకుని పెద్దవాళ్ళైతే ఇంట్లో నిత్యావసరాలు పప్పు గోధుమ సహాయం చేస్తుందని
నిర్వహించారు. ముందుగా పెట్రోల్ బంకులో పనిచేసే సిబ్బందికి కరపత్రాలు అందజేసి అగ్నిమాపక వారోత్సవాల గురించి వివరించారు. ప్రమాదవశాత్తు పెట్రోల్ బంకులో ప్రమాదం జరిగితే మంటలు ఏ విధంగా అదుపు చేయాలో సిబ్బందికి అవగాహన కల్పించారు. వారోత్సవాల సందర్భంగా ఈరోజు భారత్ పెట్రోల్ బంకు మరియు హెచ్పి పెట్రోల్ బంకుల్లో డెమో కార్యక్రమం చేయడమైంది. అక్కడ వర్కర్స్కి వాళ్ళందరికీ అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడమైనది. అగ్ని ప్రమాదాలు నివారించుటకు ఎట్లా చర్యలు తీసుకోవాలో వాటి గురించి వాళ్ళకి విశదీకరించడమైనది. ఎక్స్టింగ్విషర్లు ఉపయోగించి వాటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందనని వాళ్ళకి తెలియపరచడమైంది. వాటిని ఎలా ఆపరేట్ చేయాలో వాటి గురించి తెలియపరచడమైంది. పోతే పరిశ్రమలు, హాస్పిటల్స్, పరిశ్రమలు రేపు ఉంటుంది. 5వ రోజు తర్వాత 7వ రోజు ముగింపు సభ మన కేంద్రంలో జరుగుతుంది. అద్దెంకి మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దర్శి నుంచి ఒంగోలు వైపు వెళుతున్న కారు తిమ్మాయిపాలెం బ్రిడ్జి సమీపంలో అద్దెంకి నుంచి వస్తున్న ఆటో కట్టెల ట్రాక్టర్ను తప్పించబోయి ఢీ కొట్టింది. ఈ ఘటనలో వాహనాలకు డ్యామేజ్ తప్ప ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, అందులో భాగంగా ఈ నెల జలజీవన్ కార్యక్రమంపై అవగాహన కల్పిస్తున్నారని డిప్యూటీ డీఈఓ గంగాధర్ అన్నారు. అద్దెంకి మండలం తిమ్మాయిపాలెం జెడ్పీ హై స్కూల్లో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈఓ గంగాధర్, హెచ్ఎం గంగాధర్ పాల్గొన్నారు. ముందుగా అవగాహన ర్యాలీ నిర్వహించి జలజీవన్ మీద మాట్లాడారు. ప్రతి విద్యార్థి నీటి సంరక్షణ మీద దృష్టి పెట్టి వృధా పోయే నీరును సంరక్షించాలన్నారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేస్తే నీటి కొరత రాదన్నారు. నేడు పట్టణాలలో నీటి కొరత వస్తుందని, ఈ స్థితి గ్రామాలకు రాకుండా చూసుకోవాలన్నారు. నీటి సంరక్షణ అనేది పాఠ్యపుస్తకాల్లో ఉందని, దాని ప్రకారం విద్యార్థులు గంగాధర్ సూచించారు. జలాలేమో తగ్గిపోతున్నాయి, నీటి వినియోగం ఏమో పెరిగిపోతుంది. మరి అది కాకుండా ఉండాలంటే మరి నీటిని వేస్ట్గా పోయే నీటిని మనం సంరక్షించుకోవాలి. అది ఎలా సంరక్షించుకోవాలి? ముఖ్యంగా ఇంకుడు గుంటలు లాంటివి ప్రతి ఇంటికి కనీసం ఇది నిర్మించబోయే ఇళ్ళకి అలా ఉండేటట్లుగా చూసుకోవాలి. అలాగనే ఆల్రెడీ మనం ఉంటున్న ఇళ్ళకు కూడా ఏర్పాటు చేసుకోవాలి. మరి ఈ విషయాల్లో మనకి పూర్తి అవగాహన ఉండాలి. అలాగే మీ తల్లిదండ్రులు కూడా విషయం తెలియపరచాలి. మీరు నీటి యొక్క ప్రాధాన్యతను మనం గమనించి అనేక నగరాలు కూడా ఎండిపోతున్నాయి.
అసలు ఏ నీళ్ళు లేక అక్కడ నీకు ట్యాంకర్లలో తెచ్చుకొని మరి నెక్స్ట్ దాని స్థానంలో బెంగళూరు రావచ్చు అని అంటున్నారు. మరి అలాంటి పరిస్థితి అలా ఒక్క బెంగళూరు అనే కాదు, ఎక్కడైనా మన గ్రామాల్లో కూడా ఇంతకుముందు ప్రతి గ్రామంలో బావులు అవన్నీ ఉండేవి, మీరు చూసి ఉండరు అనుకుంటాను మేము ఉన్నప్పుడు. మరి అవన్నీ లేవు ఇప్పుడు, ఇంకా చెరువులు కూడా ఎండిపోతాయి. కాబట్టి మీరు విద్యార్థులుగా మీరు పూర్తి అవగాహన చేసుకుని నీటిని ఎంతో విలువైందిగా భావించాలి. మనం బంగారం లాంటి దానితో సమానం. అది ఊరక నీళ్ళు వస్తున్నాయి, అవి ఊరక వేస్ట్ చేయటం కాదు, వాటిని ఎలా సంరక్షించుకోవాలనేది మన ఈ పాఠ్య పుస్తకాల్లో ఉంది. మరి అవన్నీ మీరు పూర్తి అవగాహనతో మీరు మంచి పౌరులుగా ఎదగాలని ఆశిస్తున్నాను. నీటిని అత్యధికంగా ఉపయోగిస్తూ ఉన్నారు, వాతావరణంలో మార్పులు అనేటువంటి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మనము ఎప్పుడైతే నీరు అనేటువంటి దాన్ని మనం సేవ్ చేసుకుంటామో అది మన యొక్క భవిష్యత్ తరాలు కూడా ఉపయోగపడటం జరుగుతుంది. అందుకని మనం గమనించినట్లయితే ప్రతి చోట కూడా మనం ఎక్కడైనా ఆఫీసు పంపించాలి కదా, నీటిని వృధా చేయరాదు. కాబట్టి ఇంకుడు గుంతలు అనేటువంటి ప్రధానమైనటువంటి మన ఇళ్లలో కూడా కనుక పల్లెటూరులో కావచ్చు లేదా పచ్చి రొట్టె పంటల సాగు ద్వారా భూస్వారం పెంచుకోవచ్చని డిఆర్సివి వ్యవసాయ అధికారి శైలజారాణి సూచించారు. నాగులపాడు గ్రామ రైతు సేవా కేంద్రం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఖరీఫ్ పంట సాగుకు ముందు పచ్చి రొట్టె పైరు అయిన జీలుగా, జనుము, పిల్లి పెసర పంట సాగు చేసుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి కొర్రపాటి వెంకటకృష్ణ మాట్లాడుతూ PMDS మినీ కిట్ల ద్వారా 15 రకాల విత్తనాల కిట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇవి సాగు చేయడం ద్వారా భూమిలో కార్బన్ శాతం పెరుగుతుందని తెలిపారు. మొక్కజొన్న పంట అయిపోయిన తర్వాత ఎవరు కూడా వ్యర్థాలు కాల్చరాదని, రోటావేటర్ ద్వారా కలియదున్నడం వల్ల భూమిలో కార్బన్ శాతం పెరుగుతుందని, కాల్చడం వల్ల మంచి చేసే సూక్ష్మ క్రిములు చనిపోతాయని తెలిపారు. అవి ఎక్కువ మొత్తంలో సప్లై చేయాల్సి వస్తుంది. ఈ 14-15 రకాల విత్తనాలు చల్లటం వల్ల ఏంటంటే మనకి పిల్లి బేస్ వేస్తాం. పిల్లి బేస్ వేసినప్పుడు ఏమవుతుంది, కింద వేర్లకి పిడుగులు, అది నత్రజని స్థిరీకరిస్తుంది. అట్లా ఒక్కొక్క పంట ఒక్కొక్క ఎరువుని తయారు చేసుకోవడానికి అవకాశం ఉంది. అదొకటి. తర్వాత కొన్ని రకాల చెట్లకే వస్తాయి, అంతే కదా. అవి కొన్ని మనం భూమికి మేలు చేసే సూక్ష్మ క్రిములు కానీ ఇవన్నీ కూడా డెవలప్ కావడానికి, మన భూమి సారవంతం కావడానికి ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసి మనం ఈ 3 months రైస్ కిట్స్ ఇవ్వమని చెప్తున్నాం. మీరు ఇందాక మేడం గారు చెప్పారు కాల్చొద్దని చెప్పేసి. కాలిస్తే ఏంటంటే ఒక 9 degrees వరకు మనకి 9 సెంటీమీటర్ల దాకా రోజుకి పై పౌరులో ఉండే సూక్ష్మ క్రిములు, మనకు మేలు చేసే సూక్ష్మ క్రిములు అన్నీ కూడా చచ్చిపోతాయి భూమిలో. తర్వాత మళ్ళీ మనం అవి తయారు చేసుకోవాలంటే చాలా కష్టం. అవి తయారు కావాలంటే ఏం చేయాలి, మళ్ళీ మనం దానికి ఇటువంటి భూమిలో పచ్చబట్టి వేసి పొలబెట్టి బాగా పెడితే కానీ, భూమిని కూడా బాగా పెడితే కానీ ఏమిటి క్రిములు వచ్చి ఆహారం తయారు చేసుకుని తింటా ఉంటాయి. మనకు భూమిని గుల్లపరుస్తాయి అన్నమాట. ఇప్పుడు వానపాములు ఉంటాయి, వానపాములు ఏం చేస్తాయి, మట్టిని తింటే మట్టిని విసర్జిస్తే భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కంటిన్యూషన్గా. తేమ ఉన్నంత కాలం వానపాములు ఏం చేస్తాయి, మన భూమిలో తేమ ఉందనుకోండి, భూమి ఏం చేస్తుంది, భూమి పొరల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది వెళ్ళగలమని వెళ్తుంది, మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది. భూమిని ఏం అప్పుడు ఏమవుతుంది, ఆ పొరలో ఆ సన్నటి పొరలో కూడా ఆక్సిజన్ వెళ్తుంది, గాలి వెళ్తుంది. గాలి వెళ్ళి మన లోపల లూజ్ చేస్తుంది సాయిల్. లూజ్ చేసినప్పుడు మనకు లూజ్గా ఉండాలి భూమి ఎప్పుడు కూడా. మనం నాగలేని భూమి ఎందుకు చదువుతాం, మనం భూమిని లూజ్ చేస్తాం. గట్టిగా రాయాలని అనుకోండి, రాయాలంటే ఏరు ఎక్కడికి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది కదా. లూజ్ చేసినప్పుడు ఏంటంటే ఈ వానపాములు మనకు మేలు చేసినప్పుడు అన్నీ ఉన్నప్పుడు మనకి మన వేరు నాటిన మొక్క వేరు వ్యవస్థ బాగా లోతుకి వెళ్తుంది.
లోతుకి వెళ్ళినప్పుడు మనకి ఏదన్నా మాయిశ్చర్ స్ట్రెస్ అంటే ఏదన్నా తేమ శాతం తగ్గినప్పుడు కింద నుంచి కూడా వాటర్ తీసుకోవడానికి అవకాశం ఉంది. దాని ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ పచ్చరొట్టెలు ఈ అద్దంకిలోని సింగరకొండ రోడ్లో ఉన్న చైతన్య బదురుల పాఠశాలలో శనివారం ప్రకాశం జిల్లా రిమ్స్ హాస్పిటల్ రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం వారి సౌజన్యంతో బదిలీ మానసిక దివ్యాంగ విద్యార్థులకు ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. క్యాంపులో డాక్టర్ ప్రియతం కృష్ణ, జయ, రాజా, విద్య, రాము పాల్గొని వైద్య పరీక్షలు చేశారు. ఆరోగ్య సమస్యల దృష్టిలోపం, ఇతర వైద్య పరీక్షలు జరిపి లోపాలు ఉన్న వారిని ఒంగోలు రిమ్స్కి రిఫర్ చేశారు. క్యాంపు ఏర్పాటు చేసిన సందర్భంగా వైద్య బృందాన్ని ప్రిన్సిపల్ సురేంద్ర ఆరోగ్యం కృతజ్ఞతలు తెలిపారు. ప్రకాశం జిల్లా ఆర్టీఎస్కే రాష్ట్రీయ బాల స్వస్థ కేంద్రం ద్వారా రిమ్స్ వారి సౌజన్యంతో మన మధ్యకి రంగాలకు సంబంధించిన డాక్టర్స్ విభాగం మన మధ్యకి రావడం జరిగింది. బదిలీ ఆశ్రమ పాఠశాలలోని పిల్లలందరినీ స్క్రీనింగ్ చేసి ఆ డిఫెక్ట్స్ ఉన్న పిల్లల్ని గుర్తించడం జరిగింది. ప్రధానమైన లోపాలు ఉన్న పిల్లల్ని ఐసైట్ విషయంలో కానీ కంటికి సంబంధించినటువంటి లోపాలు ఉన్న వారిని కానీ గుర్తించడం జరిగింది. ఆటిజం పిల్లల వాళ్ళని కూడా ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఈ పిల్లల సమాచారం అంతా ఆ సంబంధిత విభాగాలకి మన వైద్య బృందం పంపించి పిల్లల్ని కనుక మనం రిమ్స్కి తీసుకెళ్ళినట్టయితే వారికి ఏది అవసరమో ఆ చికిత్స అందించడానికి మన వైద్య బృందం సిద్ధంగా ఉందని డాక్టర్ గారు తెలియజేశారు. ప్రత్యేకంగా ఈ సమయంలో బదిలీ ఆశ్రమ పాఠశాలకు వచ్చి సమయాన్ని కేటాయించి పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకున్నటువంటి ఈ ఆర్బిఎస్కే వారికి మా స్కూల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిష్టాత్మకంగా ఈ పాఠశాలలోని విద్యార్థుల లోపాలను గుర్తించి చేస్తున్నటువంటి విధంగా మన జిల్లా వైద్య విభాగానికి కానీ కలెక్టర్ గారికి కానీ ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విషయమై మన మధ్య ఉన్న డాక్టర్ గారు కూడా తమ విషయాలను తెలియపరుస్తారు. కొరిసిపాడు మండలంలో శనివారం పోషణ పక్వాడ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ ఎలిజబెత్ రాణి పాల్గొని పోషణ పక్వాడ కార్యక్రమం గురించి వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలని ఎలిజబెత్ తెలిపారు. 9వ తారీఖు నుంచి 23 వరకు జరిపిస్తూ ఉన్నారు. పిల్లలకి మెదడు గురించి మంచి శ్రద్ధ తీసుకోవాలని సూపర్వైజర్ గారు బోధించున్నారు. ఆయా సెక్టార్లలో తల్లులకి బాలింతలకు కూడా మంచి పోషకాహారాలు తీసుకోవాలి. ఎండలకి 2 నెలలకు ఒకసారి మజ్జిగ తీసుకోవాలి, ఓఆర్ఎస్ కూడా తీసుకోవాలని చెప్పి ఉన్నాము. పోషక ఆహారం ఆకుకూరలు కానీ గుడ్లు కానీ అన్నీ తీసుకోవాలి. అంగన్వాడీ ఇచ్చే గర్భవతులకి బాలింతలకి ఇచ్చే ప్రతి ఒక్కటి అంగన్వాడికి వచ్చి లబ్ధిదారులుగా ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ కంపల్సరీగా తీసుకోపోవాల్సిందిగా తెలియజేయడమైంది. అద్దంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.